మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఘటన జరిగింది. అయితే పోస్ట్ ఆఫీస్ వారు వచ్చిన లెటర్లను అయితే శ్రీధర్ అనే వ్యక్తి తగలబెట్టారు. ఎందుకు తగలబెట్టావు అని చెప్పడంతో పొంతలేని సమాధానం చెప్పడంతో అతన్ని పోలీసులో పట్టుకున్నారు. సో పక్కా సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు అన్నట్లు తెలుస్తోంది. దాంట్లో ఎల్ఐసి అదేవిధంగా ఆధార్ కార్డులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అసలు ఎందుకు తగలబెట్టారు, ఎందుకు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడానికి కారణాలు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. లైవ్ ద్వారా ప్రదీప్, చెప్పండి, అసలు శ్రీధర్ ఎవరు, శ్రీధర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, శ్రీధర్ అసలు ఎందుకు వీటిని మాత్రమే తగలపెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అక్కడ అసలు? గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని దారుణం చోటు చేసుకుంది. ఏదైతే డాక్ సేవకు అనంతపురం శ్రీధర్ ఏదైతే కీలకమైన ఏదైతే డాక్ సేవకు పోస్ట్ ఆఫీస్ లో వచ్చిన ఎల్ఐసి మరియు ఆధార్ కార్డులకు సంబంధించి డెలివరీ చేయాల్సిన ఏదైతే వాటి ఏదైతే ముఖ్యమైన ఏదైతే ఇటువంటి పోస్టులు వచ్చిన ఆంధ్ర కూడా మధ్య ఇస్తూ వస్తుంది. అయితే కొంత ఉద్రేకానికి లోనే ఇటు వాళ్ళకు కూడా పలుసార్లు చేశాడంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే కీలకమైన పత్రం వచ్చిన పత్రాలను శ్రీధర్ మిలీనియం టౌన్షిప్ వద్ద అగ్నికి ఆహుతి చేశాడు. అయితే అక్కడికి వెళ్తున్న వారు చూసి ఇది ఎందుకు తగలబెడుతున్నావు అంటూ గట్టిగా నిలదీయడంతో డొంక తిరుగుడు సమాధానం చెప్పాడు. అయితే దీనికి సంబంధించి పొంతలేని సమాధానం చెప్తుండడంతో వారు అతన్ని పట్టుకొని ఫోన్ చేసి పోలీసులకు అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఇప్పటి శ్రీధర్ ఈ కీలకమైన పత్రాలను ఏదైతే ఎల్ఐసికి సంబంధించిన కొన్ని పత్రాలు మరియు ఆధార్ కార్డులకు సంబంధించి డెలివరీ చేయాల్సిన ఏదైతే కీలకమైన పత్రాలను తను మిలీనియం టౌన్షిప్ దగ్గర దహనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే చుట్టుపక్కల వారు ఏదైతే అతను దహనం చేస్తున్న తీరును చూసి నిలదీయగా అతను డొంక తిరుగు సమాధానాన్ని చెప్పాడు. అయితే తన ఇష్టం అంటూ కూడా చెప్తారు. కొంతమందిపై కూడా దాడికి పాల్పడినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రాథమికంగా విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ శ్రీధర్ గతంలో కూడా కొంత అయితే మతిస్థిమితం లేని పనులు చేస్తూ వస్తున్నాడని, కొంత ఉద్రేకానికి లోనైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు చేస్తూ ఉంటాడని కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి శ్రీధర్ దహనం చేసిన వాటిలో కొన్ని కీలకమైన పత్రాలు, ఆ ఎల్ఐసికి సంబంధించిన కొన్ని బాండ్లు, ఆధార్ కార్డులు, మరికొన్ని కీలకమైన పేపర్లు ఉన్నాయండి. అవి సర్వ్ చేయాల్సిన ఏదైతే కస్టమర్లకు సర్వ్ చేయాల్సిన ఏదైతే కీలకమైన పత్రాలను అతను దహనం చేయడం పట్ల కూడా కొంత ఏదైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీంట్లో ఏమున్నాయి, అతను ఇంకేమైనా కీలకమైన పత్రాలు దానం చేశాడా, అయితే దీనికి సంబంధించి ఎందుకు దానం చేశాడు, ఎందుకు చేయవలసి వచ్చింది ఈ కార్యక్రమాలు అన్నట్టు కూడా అతని అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేసిన తర్వాత కూడా వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.